ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఇప్పుడు మనము 3 సార్లు ఓంకారం చేద్దాము. అందరూ ధ్యాన ముద్రలో వెన్నుముక్క నిటారుగా కూర్చోండి. శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈరోజు మనము శివబాబా చెప్పిన దివ్య గుణాల ధారణ దాని గురించి మనము తెలుసుకుందాము. దివ్య గుణాలు 16 దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో అవి దాని గురించి తెలుసుకుందాము. ఆ విధంగా నడుచుకుందాము మనము ఇప్పటి నుండి. పవిత్రత. మొదటిది వచ్చేసి పవిత్రత. మనస వాచ కర్మన పవిత్రంగా ఉండాలి. మనస చెడు ఆలోచనలు రాకూడదు. మనస మంచి ఆలోచనలే చేయాలి. ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడాలి. ఒకరిని ఇబ్బంది పడే మాటలు, సెటర్లు పడే మాటలు మాట్లాడకూడదు. మరి కర్మలు కూడా మంచి భావనతోటి చేయాలి, శ్రేష్టమైన భావనతోటి చేయాలి. కానీ చెడు భావనతోటి ఎప్పుడు కూడా కర్మలు చేయకూడదు. మధురత అంటే ఎప్పుడు కూడా మన మాటలు కూడా మధురంగా మాట్లాడాలి. తీయటి పలుకులు అంటారు, మధురంగా మాట్లాడాలి. మూడవది వచ్చేసి హర్షిత ముఖత అంటే ఎప్పుడు కూడా ముఖము చిరునవ్వుతో ఉండాలి. ఎప్పుడు చిరు మందహాసంతో ఉండాలి. బాబా కూడా చెప్తారు మురళిలో, ఎప్పుడు కూడా ముఖంపై చిరునవ్వు అనేది ఉండాలి. 4 వచ్చేసి సంతుష్టత అంటే అంటే సంతృప్తిగా జీవించడం. ఉన్న దాంట్లో దాన్ని మనం తృప్తిగా జీవించడము. మనకు అత్యాశలు ఇంకా కోట్లు డబ్బులు సంపాదించాలి, ఇంకా పేరు గౌరవం ఇంకా ఎక్కువ కావాలి అనే ఆశపడడం మంచిదే. కానీ ఇంకా ఎక్కువ లిమిట్ దాటి మనం ఇంకెక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటాము. అటువంటి ఆలోచనలు మనం తగ్గించుకోవాలి. ఉన్న దాంట్లోనే మనం సంతృప్తిగా జీవించాలి. లిమిట్ పరంగా మనం ఆలోచన చేసుకోవచ్చు. లిమిట్ దాటి కూడా ఎప్పుడు కూడా మనము మన ప్రవర్తన ఉండకూడదు కూడా. పరోపకారం అంటే ఇతరులకు సహాయం చేసే గుణం కూడా ఉండాలి. ఉన్న దాంట్లో కొద్దిగా ఇతరులకు కూడా సహాయం చేసే గుణం ఉండాలి. నిమిత్తత అంటే ఏమిటంటే చేసేది చేయించేది భగవంతుడు అనే భావంతో ఎప్పుడు మనం జీవించాలి. ఉదారత అంటే ఏమిటంటే పెద్ద మనసు చేసుకొని ఉండడం. కొన్నిసార్లు మనము పెద్ద మనసు చేసుకొని వహించవలసి ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు పరిస్థితులు ఏ విధంగా వస్తాయి అంటే వాళ్ళు వచ్చి మనల్ని పదే మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, బతిమలాడుతూ ఉంటారు. కొన్నిసార్లు అప్పుడు మనము కొద్దిగా పెద్ద మనసు చేసుకొని సరేలే అని అంగీకరించే విధంగా మన మనస్తత్వం అనేది ఉండాలి. అలా చేయడం ద్వారా మనకు వారి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి, మరియు భగవంతుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనకు లభిస్తాయి. నమ్రత. నెక్స్ట్ వచ్చేసి నమ్రత అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఇతరుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి, వినయపూర్వకంగా నడవాలి. మన ప్రవర్తన అనేది మర్యాదపూర్వకంగా ఉండాలి. వారిని తక్కువ చేసే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. వారికి సరైన గౌరవం ఇచ్చే విధంగా మనము ప్రవర్తన అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఈరోజు మనము 8 గుణాలు చెప్పుకున్నాము. ప్రస్తుతానికి ఈరోజు చాలు. 8 గుణాలు మనము జీవితంలో ధారణ చేస్తే మనం మానవుడే మాధవుడు అవుతాడు, నరుడే నారాయణుడు అవుతాడు. కాబట్టి ఈ 8 గుణాలు ఏవైతే ఉన్నాయో వీరందరినీ ధారణ చేయండి. ఓం శాంతి. మధురమైన ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం నేను పరమ పవిత్రమైన ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. మరి సమానంగా ఉండాలి. మరియు మనము కొన్ని అలవాట్లు కూడా మంచి అలవాట్లు నేర్చుకోవాలి. మనం కొద్దిగా టీవీ ఏదైతే ఉందో దాన్ని తక్కువగా చూడండి.
దాని వరకు మనం కొద్దిగా తగ్గించండి. దాని ద్వారా మన మనసులో ఉన్న మన మానసిక శక్తి అనేది తగ్గిపోతుంది. అది మీరు గమనించి అది ఆ విధంగా మీరు దానిపై ధ్యాస పెట్టి అది అలవాటు కొద్దిగా చేసుకోండి. టీవీని తక్కువ చూడడం చేసుకోండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ ధన్యవాదములు. ఓం శాంతి.